గ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గ్యాస్. నేను మీ నరసింహారెడ్డిని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా గ్యాస్? మీరు బాగుంటే నేను బాగుంటాను గ్యాస్. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి గ్యాస్. అండ్ ఈ లొకేషన్ ఎక్కడో ఇట్లా కామెంట్ చేయండి గ్యాస్, ఓకేనా? అండ్ ఇది వచ్చేసి మా ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్తున్నాము, మా ఆఫీస్ కొలిక్, ఓకేనా గ్యాస్? మాతో పాటు కంటిన్యూ జాబ్ చేస్తున్నాడు. అండ్ ప్రజెంట్ మీరు చూస్తున్నారు, నేనే చెప్పేస్తున్నాను, చెర్లపల్లి, ఓకేనా? చెర్లపల్లి రైల్వే స్టేషన్లో ఉన్నాము. ఇక్కడ నుంచి నైట్ 12 o'clock మాకు ట్రైన్ ఉంది. ఎగ్జాక్ట్లీ మేము 11:30కి రీచ్ అయ్యాము. ఎగ్జాక్ట్లీ ఒక అర్ధ గంటలో ట్రైన్ ఉంది, ఓకేనా? అండ్ ఇక్కడ నుంచి మేము ఆంధ్ర వెళ్తున్నాము, ఓకేనా గైస్? ఆంధ్ర వెళ్ళి మా ఫ్రెండ్ మ్యారేజ్ చేసి మళ్ళీ రిటర్న్ అవ్వడం జరుగుతుంది, ఓకేనా? వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి గైస్. అండ్ ఆంధ్రాలో చాలా అద్భుతంగా ఉంటుంది లొకేషన్స్ అన్నీ. అండ్ మీకు కంటిన్యూగా చూపిస్తాను. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ పిఎన్ఆర్ టీవీ యూట్యూబ్ ఛానల్, ఓకేనా గైస్? లెట్స్ వాచ్ ద ఫుల్ వీడియో. గైస్ చూస్తున్నారు కదా, మీకు వ్యూ కనబడుతుంది, ఓకేనా? లెట్స్ స్టార్ట్. చూడండి ఒకసారి ఎంత అద్భుతంగా ఉందో. గలగల గలగలక చెలుతొడిగిన రంగసాని గైస్, మీకు ముందర కనబడుతుంది కదా, ఇది మొత్తం చేపల చెరువులు అండి. అండ్ చాలా చాలా బాగుంది గ్రీనరీ. అండ్ నేను ఫస్ట్ టైం ఆంధ్ర రావడం జరిగింది. అండ్ మా ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఉండేవాళ్ళు ఉన్నారు, నియర్ బై విజయవాడ, నర్సాపురం అండ్ పాలకొల్లు, ఆంధ్ర భీమవరం అండ్ ఇలా చాలా ఊర్లు ఉన్నాయి. మన చిరంజీవి అండ్ మనం మోహన్ బాబు ప్లస్ మరియు మన కేనేని అండ్ చాలా మటుకు ఆర్టిస్టులు అందరూ ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళండి. అండ్ ముఖ్యంగా మన ప్రభాస్ భీమవరం ఆ స్టేషన్ దాటి ముందుకు వెళ్తున్నాం గైస్, ఓకేనా? అండ్ చూడండి చాలా అద్భుతంగా ఉంది లొకేషన్ అయితే. ఎక్కడ పోయినా చేపల చెరువులే, ఎక్కడ పోయినా చేపల చెరువులే. ఇక్కడ చేపల్లో రొయ్యల బిజినెస్ అయితే ఫుల్ జరుగుతుంది గైస్, చూస్తున్నారు కదా మీరు. అండ్ నేను ట్రైన్ నుంచి అన్నది వ్యూ అనేది నా మొబైల్ త్రూ తీయడం జరుగుతుంది. అండ్ గైస్, మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మీ మొబైల్ నుంచి వీడియోస్ అనేది తీయండి. మీరు కూడా యూట్యూబ్లో ఒక వ్లాగర్ లాగా ఎదగండి. అండ్ జాబ్ చేస్తూ యూట్యూబ్ అనేది కంటిన్యూ చేయండి. అండ్ యూట్యూబ్లో వన్స్ క్లిక్ అయితే మాత్రం ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది, కాకపోతే కొద్దిగా లేట్ అవుతుంది. అండ్ ఇన్కమ్ గురించి అనుకుంటే మాత్రం ఫుల్ టైం మాత్రం చేయకండి, ఎందుకంటే యూట్యూబ్లో చాలామంది వ్లాగర్స్ అయ్యారు ప్రతి ఒక్కరు. సో అందుకే పార్ట్ టైం పెట్టుకోండి, క్లిక్ అయిన తర్వాత ఫుల్ టైం పెట్టుకోండి, నా సజెషన్, ఓకేనా గైస్? అండ్ ప్రజెంట్ అయితే నేను మన భీమవరం నుంచి నర్సాపూర్ వెళ్తున్నాను, ట్రైన్లో ఉన్నాను. అండ్ ఇక్కడ పంట పొలాలు మొత్తము ఎకరాలు మొత్తము చేపల చెరువులు, రొయ్యల చెరువులు వేశారు. మీరు ముందు చూస్తున్నారు కదా, మొత్తం చేపల చెరువులే, రొయ్యల చెరువులే. అంటే ఎవరికి ఎంత భూమి ఉందో అంత భూమిలో రొయ్యలు, చేపలు, ఫిష్ అదే బిజినెస్ చేస్తున్నారు. అండ్ మీకు చూస్తున్నారు కదా కొబ్బరి చెట్లు, ఎక్కడ పోయినా కొబ్బరి చెట్లు. ఇక్కడ నుంచే మనకు ఆంధ్ర నుంచే మన తెలంగాణకి డిస్ట్రిబ్యూట్ అవుతాయి కొబ్బరి బొండలు. అండ్ ఇక్కడ కొబ్బరి బొండలు, చేపల రొయ్యల బిజినెస్ మాత్రం చాలా ఫేమస్ అండ్ చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ సో ఓకేనా గైస్? అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ వ్యూ చూడండి ఎంత బాగుంది. కొన్ని లొకేషన్ చూస్తున్నారు కదా, ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారు రొయ్యలు. అది రొయ్యల గురించి అక్కడ ముందు కనబడుతున్నది, మొత్తం తయారు చేస్తున్నారు. అండ్ దాన్ని మొత్తం తయారు చేసి వాటర్ వేసి దాన్ని మిషన్ ప్యూరిఫై చేసి ఫిల్టర్ చేసి అండ్ తర్వాత ఫిష్ అనేది పెంచడం జరుగుతుంది. అండ్ 6 months 1 year 6 monthsలో 3 పంటలు తీస్తారంట. అంటే 3 సార్లు రొయ్యలు పెంచి అమ్ముతారంట. అంటే చూడండి ఎంత లాభం ఉంటే బిజినెస్ చేస్తారు. అండ్ ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఇంకొకటి గమనించానండి, ఇక్కడ మొత్తం నల్లరేగడి ఉంది. అంటే ఆంధ్ర సైడ్ మొత్తం నల్లరేగడి ఉంది. అండ్ భూమి మాత్రం సూపరు, ఎక్సలెంట్. వ్యూ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఇంకా వీడియోస్ వస్తున్నాయి, ఓకేనా? చాలా వీడియోస్ వస్తున్నాయి, గ్రీనరీ గురించి వస్తున్నాయి, మొత్తం వ్యూ గురించి వస్తుంది. అండ్ చూడండి, ఓకేనా?
అండ్ మీకు ఎక్కడైనా ఈ లొకేషన్స్లో మీరు తిరిగి ఉంటే అన్న ఈ లొకేషన్ నేను వెళ్ళాను, అన్న ఈ లొకేషన్ నేను వెళ్ళానని కామెంట్ చేయండి. ఓకేనా గైస్? అండ్ చూడండి ఎంత బాగుంది. కొందరు అయితే ఎర్లీ మార్నింగ్ వచ్చి వాటర్ ప్యూరిఫై చేస్తున్నారు, ఫిష్కి ఫిల్టర్ చేస్తున్నారు, అండ్ కొందరు అయితే మేత వేస్తున్నారు, ఫుడ్ వేస్తున్నారు. అండ్ చాలా అద్భుతంగా ఎవరి ఫన్లో వాళ్ళు నిమగ్నం అయిపోయారండి. అండ్ ఇంకోటి నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఎక్కువ ఆంధ్ర సైడు, మన తెలంగాణ సైడ్ ఏంటంటే జాబు అంటే వన్స్ జాబ్ ఫిక్స్ అయిపోతారు. అంటే అక్కడ ఆంధ్ర సైడ్ అలా కాదు. ఏ చిన్న బిజినెస్ అయినా సరే వాళ్ళు ఓన్గా చేసుకుంటున్నారు. అది నాకు ఎలా అర్థమైందంటే, నేను చేపల చెరువులు చూస్తూ వస్తుంటే కొన్ని కాడ చిన్నగా ఉన్నాయి చెరువులు. ఇంత చిన్న చెరువు ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు అంటే, వాళ్ళకున్న అంతలోనే, వాళ్ళకున్న భూమిలోనే వాళ్ళు చెరువుని తయారు చేసి ఫిష్ వాటర్లో తీసుకొని ఫిష్ని తీసుకొని చిన్న బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. అంటే దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, వాళ్ళు ఓన్గానే ఏదైనా పెట్టుకొని ఓన్గానే చేస్తున్నారు తప్ప ఒకరి కింద మాత్రం పని చేయట్లేదని నాకు బాగా అర్థమైంది. ఓకేనా గైస్? అండ్ మనం కూడా ఫ్యూచర్లో అంటే ఈ ప్రజెంట్ అయితే మన సిచ్యువేషన్ తగ్గట్లు జాబ్ చేస్తున్నాం, మనకు తగ్గట్లు ఇన్కమ్ వస్తుంది. ఓకే, ఆల్ ఈజ్ గుడ్. కాకపోతే ఫ్యూచర్లో మాత్రము ఖచ్చితంగా జాబ్ అనేది చేస్తూ బిజినెస్ చేయండి. బిజినెస్ గ్రోత్ అయిన తర్వాత ఫుల్ టైం బిజినెస్ చేసుకోండి. ఎందుకంటే లైఫ్ టైం ఉండాలి కాబట్టి బిజినెస్ చేయడం నాకైతే ఇష్టం. ఓకేనా గైస్? మరి మీకు ఎంతమందికి బిజినెస్ అంటే ఇష్టం, మీకు ఏ బిజినెస్ అంటే ఇష్టం, అండ్ మీకు ఏ బిజినెస్లో ఎక్స్పర్ట్ ఉన్నారో ఇట్లా చెప్పండి. అండ్ ఓకేనా, నా యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ గైస్ చాలామంది నా వీడియో చూస్తున్నారు. సో చూడండి ఎంత అద్భుతంగా ఉంది. చుట్టుముట్టు కొబ్బరి చెట్లు, మధ్యలో చెరువు అండ్ చేపల చెరువు అండ్ రొయ్యల చెరువులు చాలా అద్భుతంగా ఉన్నాయి. అండ్ చిన్న చిన్న పిల్ల కాలువలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. అండ్ అందుకే అంటారేమో రండి మా ఊరికి ఆంధ్ర అందాలు చూడడానికి అని. సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ వ్యూ మాత్రం సూపర్ ఉందండి. ఓకే.